ఇప్పుడు తనుజ పాపే, నో చిట్టి పాప, ఓన్లీ పొట్టి పాప. అసలు చిట్టి పాప నిన్న మాటలే వస్తలేవు, మూసుకొని నోట్లో పెట్టుకున్నది క్రీమ్, మామూలుగా ఇయ్యలే. ఇన్ని రోజులు ఇంత ఇన్నోసెంట్ కనిపించింది, ఒకటేసారి సడన్ గా అలా బీభత్సం చూపించింది, ఏమంటారు? అదే చెప్తారు కదా పెద్దలు, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని చెప్పేసి. అక్కడ నాన్నని పోగొట్టుకున్నారు, ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ని తీసుకొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చేయి వేసినప్పుడు ఆ చేతిని తీసేసింది అని చెప్పేసి చెప్పారు, కానీ ఇప్పుడు ఆమెనే ఆ చేతిని తీసి వేసింది చూడండి, అది హైలైట్. ఇంకోటి ఏంటంటే 2 చేతులు కలిపితేనే క్లాప్స్ అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆమె చెప్పింది 2 చేతులు కలపకుండా ఒక్క చేతిలో విజిలేసి చూపిస్తా అని చెప్పేసి విజిల్ కొట్టింది స్వామి. అసలు ఇచ్చి పడేసింది పో బ్రో, మామూలుగా ఇవ్వలే. రమ్య మోక్ష గురించి ఏం చెప్తారు? ఆమె పాయింట్స్ కానీ లేకపోతే నీకు బాడీ సిల్లీ పాయింట్స్ బ్రో, అసలు పాయింట్స్ బ్రో అవి. అసలు దాన్ని పాయింట్ అంటాడు ఆయన. సరిగ్గా మంచి పాయింట్ అడిగితే మంచిగా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే బాగుండేది. మాట్లాడడానికి ఏం మాట్లాడలే, హే 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 అని చెప్పేసి తప్పించుకుంటుంది. అసలు పాయింట్లే లేవు ఆమె దగ్గర. అంటే తనుజ నిజంగా జెన్యూనా నటిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జెన్యూనే బ్రో, నటించేది ఏముంది. ఇన్ని రోజులుగా నాన్నతో ఉంటేనేమో నాన్నతో ఉండి నటిస్తుంది అంటున్నారు, ఇప్పుడు సింగిల్ గా ఉంటేనేమో ఇప్పుడు ఆమె అమ్మ అని చెప్పేసి ఆమె వెనకాలైతే ఉందిలే. అదే